బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఇది యాత్ర కానాను యాత్ర శూరుడు యెహోవా యుద్ధ వీరుడు యెహోషువా యెహోవా దిపత్యాన యెహోషువా నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర కానాను స్వాధీన యాత్ర ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరియు దినాన్ని ఆ ప్రియ ప్రభు మనను ప్రేమించి తన వాక్యాన్ని ధ్యానం చేయడానికి కృప చూపించారు. ఆ ప్రభుకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. మనం తినే తిండిని బట్టి కాదు, కట్టే బట్టను బట్టి కాదు, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు, కేవలము ఈ రోజు వరకు సజీవంగా ఉన్నాము అని అంటే ఆయన కృప, ఆయన ప్రేమ ఎన్న ఎరిగి ఆయనకు రుణపడి మనము జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథ ధ్యానాలు నా మటుకు నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం నేను రేడియోలో వచనాన్ని ధ్యానం చేశాను. నన్ను ఎంతగానో బలపరిచాయి. మరి ఇక తరుణాన్ని ఆ ప్రియ ప్రభు టీవీ ద్వారా యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి సహాయం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క యెహోషువ గ్రంథ ధ్యానాలు వింటూ ఉండగా మన జీవితం కూడా యెహోషువ వలె జీవించటానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే, త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరీతినిపుడు, త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే. గవ్వ చేయరాని చెట్ట కర్మేంద్రియాధీనుండానై రవ్వ పాలై నేనెంతో నివ్వ పొందితి, త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి,
ఈ విధమున చెడిపోతిని నేనేమి సేతు నోహో త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే. వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకునండి, వీలున్న వారు మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మరి ఒక దినాన్ని మీ కృపా వాక్యాన్ని వినడానికి మా జీవితాల్లో అనుగ్రహించిన మీ యొక్క ప్రేమ కొరకై వందనాలు స్తోత్రాలు నాయన. ఉదయకాలం నుంచి మా ప్రియులు అనేక ఛానల్స్ ద్వారా వాక్యాన్ని వింటూ ఉంటారు ప్రభువా. వాక్యాన్ని వారి జీవితాలకు అన్వయం చేసుకోవడానికి కృపను ప్రసాదించమని అడుగుతున్నాం ప్రభువా. యెహోషువ గ్రంథ ధ్యానాల ద్వారా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. యెహోషువ జీవితం ద్వారా అనేక సత్యాలు మేము నేర్చుకొని మేము ఆ రీతిగా జీవించడానికి సహాయపడండి. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు టీవీ దగ్గరికి వచ్చారు, వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. వాక్యము వారి జీవితాలకు అన్వయం చేసుకుని ఆ ప్రకారం జీవించడానికి మీ కృప ప్రసాదించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎంసెట్ విద్యార్థుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ బిడ్డలారా, మీరు బాగా చదువుతున్నారు కదూ, ఎంసెట్కు మీరు సిద్ధపడుతున్నారు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి ఒక పెద్దవానిగా, ఒక అంకులుగా, తండ్రిగా చెప్పేది ఏమిటనగా, ఈ వేసవి కాలంలో ఇష్టానుసారంగా తిరిగి మీ ఆరోగ్యాలు పాడు చేసుకునవద్దు. ఎన్ని పర్యాయాలు మీకు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుందో అన్ని పర్యాయాలు మీరు రివిజన్ చేయండి. పాత క్వశ్చన్ పేపర్స్ చూడండి, వాటిని కూడా మీరు ఆన్సర్ చేసి మీరు మంచిగా సిద్ధపడాలి అని నేను మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మోషే పరిచారకుడైన యెహోషువతో యెహోవా దేవుడు కొన్ని సూచనలు చేశాడు. ఆ సూచనలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఏమిటనగా, వారు యొర్దాను నది దాటుతూ ఉండగా వారి జీవితాలలో మారు మనసు పొందాలి, రక్షణానుభవం పొందాలి, వారు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడుట ద్వారా వారి జీవితంలో రక్షణానుభవం కలుగుతుంది. నేను పదే పదే చెబుతున్నాను. అలనాడు యెహోషువ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ మారు మనసు అనుభవం గుండా వెళ్ళాలి. ఈనాడు కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనము కూడా ఈ అనుభవం గుండా వెళ్ళాలి అని నేను మనవి చేస్తున్నాను. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మీరు మారు మనసు పొందారా? మీకు రక్షణానుభవం కలిగిందా? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చే ఆ రక్షణానుభవం మీ జీవితాల్లో ఈ సమయం వరకు లేకపోతే నేను మరొకసారి చెబుతున్నాను, ఇది ఏ అనుకూల సమయం. ఈ రాత్రి నీది. నెక్స్ట్ మూమెంట్ మే నాట్ బి యువర్స్. మరలా తరుణము మంది కాకపోవచ్చు. కాబట్టి ఈ రాత్రి సద్వినియోగం చేసుకుని మారు మనసు పొందమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. రెండవ మెట్టు లేక రెండవ ఉద్దేశం ఏమిటి అనగా, ఆ ప్రభు యొక్క మాటల యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము అనే దాని గురించి అనేక సంవత్సరాలుగా అనేక మంది సేవకుల ద్వారా మనం వింటూ ఉన్నాం. ఫెయిత్, విశ్వాసము. ఫెయిత్ అనే మాటకు నేను చెబుతూ వచ్చాను. FAITH. ఎఫ్ ఎదురుగుండా ఫర్ అని రాయండి, FR ఫర్. ఏ ఎదురుగుండా ALL ఆల్ అని రాయండి. ఐ ఎదురుగుండా ఐ అని వ్రాయండి. టీ ఎదురుగుండా ట్రస్ట్, TRUST ట్రస్ట్ అని రాయండి. హెచ్ ఎదురుగుండా క్యాపిటల్ హెచ్తో హిమ్ అని వ్రాయండి, HIM. కుడి ప్రక్కన చదివితే ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్. ఏ విషయాలు నా జీవితంలో సంభవించినా అవి సంతోషపడే సందర్భాలు కావచ్చు, అవి
శ్రమలు గుండా వెళ్ళే సందర్భాలు కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ ప్రభువును నేను నమ్ముకుంటాను అనే విశ్వాసము మన యొక్క జీవితాలలో ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విశ్వాసాన్ని గురించి మనం సమంగా అర్థం చేసుకోవాలి అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మీరు చదవాలి. గత పాఠంలో నేను కొన్ని విషయాలు చెప్పాను కాబట్టి నేను మిమ్మల్ని మనవి చేసేది ఏమిటనగా 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక చదవడం ద్వారా మన విశ్వాసము ఎంతో పురోభివృద్ధి కావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3వ మెట్టు ఏమిటి అనగా క్రియాపూర్వకమైన విశ్వాసము అనగా ఆయన మాట విని ఆయన మాటల యందు క్రియతో కూడిన విశ్వాసం ఉంచడం ద్వారా వారు ఆ దేశాన్ని స్వతంత్రం చేసుకుంటారు. 4వ మెట్టు ఏమిటి అనగా వారు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి అనగా వారి జీవితాలలో నిబ్బరము ఉండాలి, ధైర్యం ఉండాలి. 7వ వచనం చూడండి, అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఎంత చక్కటి మాటలండి. విశ్వాసముతో విజయము సాధించాలి అని అంటే పిరికితనం అనేది పనికిరాదు, దానిని పారత్రోలాలి. సాతానుడు ఎప్పుడూ మనను పిరికితనంలోనికి నడిపిస్తూ ఉంటాడు, భయపెడుతూ ఉంటాడు, అధైర్యపరుస్తూ ఉంటాడు. దుష్టుని ఎదిరిస్తే అతడు మన దగ్గర నుంచి దూరంగా పారిపోతాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనలో ఉన్నవాడు నా ప్రియులరా దుష్టుని జయించినవాడు. ఈ దినాలలో దేవుని సంఘంలో ఆయన సేవకులలో కుటుంబాలలో ఇట్టి ధైర్యము కొదువైంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసుల మధ్య ధైర్యం ఉండాలి, పిరిగితనం ఏమాత్రము పనికిరాదు. యొర్దాను నది దాటుట మన యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాలను సూచిస్తూ ఉంది. ఆయన పొందిన మరణ పునరుద్ధానముల ద్వారా మనకు ఆయన విజయమును అనుగ్రహించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఆయన మరణ పునరుద్ధానములు దాడుడు ద్వారా మనము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాపమునకై మరణించాలి, రక్షణానుభవం కొరకై, జయ జీవితం కొరకై మనము పునరుద్ధాన అనుభవంలోనికి రావాలి. మరణాన్ని సాతానుని జయించినవాడు ఇమ్మానుయేలు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండగా ఈ లోకంలో దేనికి మనం భయపడవలసిన పని లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వది వాక్య ధ్యానం. మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండాలి. 8వ వచనం చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేటుకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని అది బోధించాలి అనగా ముందుగా
ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించాలి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని మన హృదయాలకు అన్వయం చేసుకోవాలి. తదుపరి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింపకుండా యెహోషువ నువ్వు తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం ముందుగా నీవు జీవించాలి, నీవు తీసుకుని వెళ్తున్న ప్రజలకు కూడా దానిని చక్కగా బోధించాలి అని దేవుని యొక్క వాక్యము అతనిని హెచ్చరిస్తూ ఉంది. 6వ మెట్టు, 6వ పాయింట్ ఏమిటి అనగా 11వ వచనం. అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చున్న దేశమును స్వాధీనపరచుకొని బౌటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలను గనుక ఆహారమును సిద్ధపరచుకొనండి. అనగా 6వ మెట్టు సిద్ధపాటు. వారి యొక్క జీవితంలో సిద్ధపడకుండా ఏది చేయకూడదు. నా ప్రియులరా, రక్షణ ఉచితం, కాస్ట్లీ ఏమిటి అనగా, ఖరీదైనది ఏమిటనగా శిష్యరికం. వారి యొక్క జీవితాలలో సిద్ధపాటు ఎంతో అవసరము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. సిద్ధపాటు లేకుండా మనము నిర్లక్ష్యంగా జీవించినట్లయితే ఈ అపవాది గర్జించు సింహవల్లే మనను మృంగడానికి అది ఎల్లప్పుడూ మన మీద ప్రయత్నం చేస్తూ ఉంది. మనను పడగొట్టాలని, మనను ఓడించాలని ఆ సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు మర్చిపోకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 7వ పాయింట్ లేక 7వ మెట్టు ఏమిటి అనగా పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ చెప్తున్నాడు, యెహోవా మన మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. మన యొక్క జీవితాల్లో పరిశుద్ధత లేకుండా ఏ కార్యము చేయటమైనా అది సాధ్యము కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఎందుకు అనగా మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గాన ప్రతిగానములతో పొగడబడుతున్న ఆ ప్రభు యొక్క జీవితాన్ని అనుసరించి పరిశుద్ధులుగా జీవించడానికి మన చూపులో పరిశుద్ధత, మన తలంపులలో పరిశుద్ధత, మన చేష్టలలో పరిశుద్ధత, మన నడవడికలో పరిశుద్ధత, పరిశుద్ధతను మనము సంపాదించుకోవడానికి మనము ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 10-11 వచనాలు మరొకసారి చదువుతున్నాను. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాళెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడిని యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనబోటుకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలను గనుక ఆహారమును సిద్ధపరచుకొనండి. ఈ వాక్యాన్ని కొంచెం లోతుగా మనము ఆలోచించినట్లయితే యెహోషువ తన ప్రజలతో ఏమని చెప్తున్నాడు? మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చున్న దేశమును స్వాధీనపరచుకొనబోటుకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటాలి. 2 దినాలలోగా కాదు, 4 దినాలలోగా కాదు, 3 దినాలలోగానే మీరు ఈ యోర్దానును దాటాలి. ప్రశ్న, వై నాట్ 2 days? వై నాట్ 4 days? వై ఓన్లీ 3 days? నా ప్రియులరా, ఈ రాత్రి నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 3 దినాలు తడువు, 3 దినాలు గడువు ఎందుకు ఇస్తున్నాడు అనగా, నెంబర్ 1, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 2 గుంపులుగా విడిపోయారు. చూడండి 12వ వచనం. రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఈలాగు ఆజ్ఞాపించెను. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు అనగా 2.5 గోత్రాలు. 12 గోత్రాల్లో
2.5 గోత్రాలు వారికి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే 9.5 గోత్రాలు ఒక ప్రక్కన ఉన్నాయి, 2.5 గోత్రాలు మరొక ప్రక్కన ఉన్నాయి. ముందు ఈ 2.5 గోత్రాలకు యెహోషువ ఆజ్ఞాపిస్తున్నాడు. నేను ఇంకొక రీతిగా చెప్పాల్సి వస్తే 2.5 మైనారిటీ గ్రూప్, 9.5 మెజారిటీ గ్రూప్. యెహోషువ చెప్పేది ఏమిటి అనగా ఈ 18వ వచనం వరకు చదివినట్లయితే మనకు అర్థమయ్యేది ఏమిటి అనగా ఇశ్రాయేలు ప్రజలు 2 గుంపులుగా విడిపోయారు. ఈ 2 గుంపులు 2.5 9.5 మైనారిటీ మెజారిటీ, ఈ 2 గ్రూపులు కలిస్తేనే కానీ వారు యోర్దాను నదిని దాటలేరు, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేరు. ఈ దినాల్లో కూడా నా ప్రియ బిడ్డలారా, కుటుంబంలో సమాధానం ఉండాలి. ఏది ఏమైనప్పుడు కూడా నేను ఉద్యోగం చేస్తున్నాను అనే భర్త అనుకుంటూ భార్యను చిన్న చూపు చూడకూడదు. అదే రీతిగా భార్య భర్తను చిన్న చూపు చూడకూడదు. కుటుంబాలలో సమాధానము ఏలుబడి చేయాలి. వారు ఈనాడు సాతానును జయించలేకపోతున్నారు. ఒక బలమైన కారణం ఏమిటనగా వారి జీవితాలలో సమాధానము లేక. ఏ మైనారిటీ గ్రూప్ అండ్ ఏ మెజారిటీ గ్రూప్, ఆ 2 గ్రూపులు కలవాలి. సంఘాల్లో కూడా ఇదే గొడవ. కాబట్టి కొంతమంది ఎక్కువగా ప్రోగుపడతారు, ఒకవైపుకు వెళ్తారు, ఇంకొక వైపును వేధిస్తూ ఉంటారు, లేక సంఘంలో కలహాలు రేపుతూ ఉంటారు. మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి, మీరు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు మా మాట వినాలి అన్న రీతిగా వారి పంతం నెరవేర్చుకోవడానికి ఏమేమో ప్రయత్నాలు చేస్తూ సంఘం యొక్క సమాధానాన్ని పాడు చేస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో సమాధానము ఎంతైనా అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఈ రీతిగా చెప్పారు. మీకు తెలుసునండి, ఆ విషయాలు తెలియక కాదు. ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. కాబట్టి సమాధానపరచువారు, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా, ద మినిస్ట్రీ ఆఫ్ పీస్ మేకింగ్ అనగా సమాధానపరచడం, భార్యను భర్తను సమాధానపరచడం, సంఘాన్ని సమాధానపరచడం, కుటుంబాన్ని సమాధానపరచడం, అదొక పరిచర్య. దయచేసి ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమాధానపరచాలి. యెహోషువ చెప్తున్నాడు, మీ ఇద్దరి మధ్య సమాధానం లేకుండా మెజారిటీ అయినా మైనారిటీ అయినా ప్రక్కకు పెట్టండి. మీరు మట్టుకు ఈ 2 గ్రూపులు 12 గోత్రాలుగా కలిస్తేనే కానీ యూ కెనాట్ క్రాస్ ఓవర్ ద రివర్ జోర్డాన్, యోర్దాను నది వారు దాటలేరు. వాక్యాన్ని వింటున్నా నా ప్రియులారా, అది చాలా ప్రాముఖ్యమైన విషయము. సాతానుడు కుటుంబాలని విడదీస్తున్నాడు. సాతానుడు భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సత్యాన్ని గమనించాలి. సంఘాన్ని కూడా అర్థగా చిన్నాభిన్నం చేస్తున్నాడు. సాతాను యొక్క కుయుక్తి అని గ్రహించి ప్రభువులో మనం ముందుకు సాగాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 7 మెట్లు లేక ఈ 7 పాయింట్స్ మీరు రాసుకున్నారు అని నేను ఆశపడుతున్నాను. మీ మేలు కొరకు, నా మేలు కొరకు మరొకసారి చెప్తున్నాను. మొట్టమొదటిది మారు మనసు, రక్షణానుభవం. రెండవది ఆ ప్రభు యందు అచంచలమైన విశ్వాసం. మూడవది క్రియలతో కూడిన విశ్వాసం. నాలుగవది దేవుని వాక్య ధ్యానం. ఐదవది మన యొక్క జీవితాలలో శత్రువును ఎదిరించడానికి కావలసిన ధైర్యం. ఆరవది మన జీవితాలలో యోర్దాను నది దాటడానికి కావలసిన సిద్ధబాటు. ఏడవది మన వ్యక్తిగత కుటుంబ జీవితాలలో పరిశుద్ధత. ఈ 7 మెట్లు మనము ఎక్కుతూ ఆ యోర్దాను నదిని దాటే కృప మన జీవితాలలో ఆ పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించునుగాక. యెహోషువ గ్రంథ ధ్యానాలు వింటున్నారు. దయచేసి
ఈ ధ్యానాల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. మీరే వినడం మాత్రమే కాదు, అనేకులను ప్రోత్సహించండి, అనేకులు వినే రీతిగా చేయండి. ఈ కార్యక్రమాలు ఈ రీతిగా నిర్విఘ్నంగా సాగాలి అని అంటే ఒక కార్యక్రమానికైనా మీరు సహాయపడమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఒక కార్యక్రమానికి 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీకు ఆ ప్రభు ఎంత ప్రేరేపిస్తే అంత సహాయపడి ఇవి ఆగకుండా చూడాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.